తిరుపతిలోని ఓ ప్రైవేట్ స్కూల్ భవనంపై నుంచి 10th విద్యార్థి కింద పడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది? తిరుమలలో ఈ రోజు ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. రవీంద్ర భారతి స్కూల్ భవనం పైన అంటే 5వ అంతస్తు నుంచి కూడా ఓ విద్యార్థి కింద సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ పాఠశాల వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ సంఘటనలో తీవ్ర గాయాల పాలైన హరికృష్ణారెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం ఇంట్లో నుంచి కూడా అతను త్వరగా ఇంటికి స్కూల్కి స్పెషల్ క్లాస్ ఉందనే ఉద్దేశంతో కూడా ఇంట్లో చెప్పి రావడం జరిగింది. అనంతరం ఇంటి నుంచి పాఠశాలకు వచ్చిన హరికృష్ణ కొంతసేపటికి పాఠశాల నుంచి ఇంటికి ఫోన్ వచ్చింది, స్కూల్ పై నుండి పడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అనేసి. దీంతో వెంటనే వచ్చిన పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులకు అక్కడ తీవ్ర గాయాలతో ఉన్న హరికృష్ణ కన్నీరు మున్నీరయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట రుయ్ హాస్పిటల్లో చికిత్స పొందిన హరికృష్ణారెడ్డి ప్రస్తుతం సిమ్స్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం ప్రస్తుతం అయితే అతని ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేమని కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాఠశాల అంటే ఎక్కడైతే సూసైడ్ చేసుకున్నారో రవీంద్ర భారతి స్కూల్, ఈ పాఠశాల ఉన్న ఉపాధ్యాయులు మాత్రం అతని మానసిక పరిస్థితి సరిలేదు, అందువల్ల ఈ విధంగా చేశారని చెప్తున్నారు. కానీ పిల్లవాడు తల్లిదండ్రులు మాత్రం అతని సూసైడ్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతను చాలా చలాకీగా ఉంటాడు, అతను ఈ విధంగా చేసుకునే వ్యక్తి కాదు అనేసి కూడా అంటున్నారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి అటు పాఠశాలలో ఉన్న స్టూడెంట్స్ ని కావచ్చు, ఉపాధ్యాయుల్ని, అలాగే ఇటు తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.